హాయ్ అండి అందరికీ. ఈరోజు మీ అందరి కోసం కేజీబీవి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ఆంధ్రప్రదేశ్లో సంబంధించి ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి. సో ఫ్రీగా 5th క్లాస్ నుంచి 12th వరకు ఫ్రీగా చెప్తారు. అండ్ ఫుడ్, హాస్టల్ ప్రొవైడ్ ప్రతి ఒక్కటి క్లియర్గా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఈ వీడియో ఒక చిన్న లైక్ అయితే చేసి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా చెప్తాను చూడండి. కేజీబీవి అడ్మిషన్ల గడువు పొడిగింపు ఈ చివరి తేదీ ఏప్రిల్ 10వ తారీఖు. అండ్ 6-12 తరగతులు అంటే 6th to 12th లైక్ 6th క్లాస్ అండ్ 11th క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఫుల్గా ఉన్నాయి. అండ్ 7th, 8th, 9th, 10th, 12th క్లాస్ వాళ్ళకైతే ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అయితే వీలవుతుంది. సో ఇదండి ఓవరాల్గా. సో ఎవరు ఎలిజిబిలిటీ అంటే గర్ల్స్ మాత్రమే, ఎవరైనా కానీ గర్ల్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్ ఈ స్కూల్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. బాయ్స్కి నాట్ అప్లికబుల్ అండి. అండ్ ముఖ్యమైన తరగతులు వచ్చేసరికి 6వ తరగతి అండ్ 11వ తరగతి. సో ఇతర ఖాళీలు ఉన్న చోట్ల అంటే ఏమేమి క్లాసుల్లో ఖాళీ ఉన్నాయో వాటిల్లో 7th, 8th, 9th, 10th, 12th తరగతులు ఆ క్లాసులలోనే ఖాళీలు అయితే ఉన్నాయి. ఆ క్లాసులకి మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను చివరిలో చూపిస్తాను. జస్ట్ క్లియర్గా చివరిలో చూడండి. సో అర్హత వచ్చేసరికి బాలికలు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. అండ్ 6th క్లాస్ to 12th క్లాస్ ఎవరైనా కానీ. సో 10వ తరగతి ఇంతకుముందు అయితే మామూలుగా 1వ తారీఖు ఉందండి, ఏప్రిల్ 1st వరకే. కానీ ఇప్పుడు డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు, ఏప్రిల్ 10th వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. సో ఏప్రిల్ 10th లోపు ఎవరైనా కానీ అప్లై చేయాలనుకుంటే అఫీషియల్ నోటిఫికేషన్ అండ్ ప్రతి ఒక్కటి నేను క్లియర్గా కింద ఇస్తాను. క్లిక్ చేసి డైరెక్ట్గా లింక్ అయితే క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోండి. సో కొన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు అయితే చెప్తాను చూడండి. కొన్ని క్వశ్చన్లు అడుగుతారు కదా ర్యాండమ్ క్వశ్చన్లు, డౌట్లకి ఈ క్వశ్చన్లకి ర్యాండమ్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని చెప్తున్నాను. ఏపీ కేజీబీవి దరఖాస్తులు చివరి తేదీ ఎప్పుడంటే 10వ తారీఖు అండి, ఏప్రిల్ 10వ తారీఖు 2026. ఈ తరగతి వాళ్ళు అడ్మిషన్లు జరుగుతున్నాయి. 6వ తరగతి వాళ్ళకి 11వ తరగతికి పూర్తి సీట్లు అయితే ఉన్నాయి. అండ్ 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 7, 8, 9, 10, 11, 12 తరగతి వాళ్ళకి అయితే కొన్ని ఖాళీలు అయితే ఉన్నాయి. ఆ ఖాళీలకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ అబ్బాయిలు అప్లై చేసుకోవచ్చు అంటే లేదండి, బాయ్స్ నాట్ అప్లికబుల్. సో దరఖాస్తు అంటే అప్లికేషన్ ఎలా అప్లై చేయాలని అంటే కింద లింక్ ఇస్తాను, ఇక్కడ చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక్కడ ఇది మీరు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది, లేకపోతే కేజీబీవి అని చెప్పేసి సెర్చ్ చేసినా వస్తుంది. లేదంటే మన ఈ వీడియో కింద బ్లూ కలర్లో డిస్క్రిప్షన్లో పెడతాను లింకు, అది క్లిక్ చేయగానే ఇది వస్తుందండి. సో ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి 6th క్లాస్కి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఫర్ రిజిస్ట్రేషన్ చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయగానే ఎలాగైతే వస్తుంది. మీరు యొక్క అడ్మిషన్స్ త్రూ విచ్ క్లాస్ 6th క్లాస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి అండ్ ఆధార్ నెంబరు, క్యాండిడేట్ నేము, ఫీమేల్స్ ఓన్లీ ఫీమేల్సే, క్యాప్చా ఇచ్చేసి క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. సో ఆ తర్వాత ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ అయితే రిజిస్ట్రేషన్ అవుతుందండి. సో ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫీజు గురించి క్లియర్గా మీరు ముందుగానే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇంకా అది డిస్ప్లే కావట్లేదు, అంటే నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను, అది కనిపించడం లేదు. సో ఇక్కడ క్లియర్గా మీకు ఈ నోటిఫికేషన్ గురించి కొంచెం హింట్ ఇవ్వాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను. అంటే చాలామందికి తెలియదు కదా, అందుకోసమే జస్ట్ నోటిఫై చేయడానికి మాత్రమే. ఇది కూడా అంతేనండి, 7th క్లాస్ నుంచి 8th, 9th, 10th, 11th, 12th కూడా ఇది ఇక్కడ క్లిక్ చేయాలి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే. 7th, 8th, 9th, 10th ఈ క్లాస్ వాళ్ళు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఫర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయండి. సో కేజీబీవి ఇంటర్మీడియట్ వాళ్ళకైతే సీనియర్ ఇంటర్మీడియట్, జూనియర్ ఇంటర్మీడియట్ అంటే జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇక్కడ, అండ్ సీనియర్ ఇంటర్ వాళ్ళకి ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఇక్కడ అండి. సో ఎవరైనా అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఏప్రిల్ 1st అంటే ఏప్రిల్ 1st అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, కానీ ఏప్రిల్ 10th వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. సో ఏప్రిల్ 10th లోపు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. సో ఇదండి నోటిఫికేషన్ అయితే క్లియర్గా ఇక్కడ మీకు ఆల్రెడీ చూపించాను క్లియర్గా నేనైతే. సో కేటగిరీ వైజ్గా ఓపెన్ కాంపిటీషన్ వచ్చేసరికి రిజర్వేషన్ 50 అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్డ్ 15, ఎస్సీ వాళ్ళకి 15 నెంబర్ ఆఫ్ ఇదంతా మీరు జాగ్రత్తగా తర్వాత అప్లికేషన్ చేసేటప్పుడు చూసుకోండి. నాకు కూడా అంత క్లారిటీ తెలియదు, సో తెలియకుండా ఏది చెప్పకూడదు కాబట్టి నేనేది చెప్పట్లేదు దాని గురించి. ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి వాటి గురించి చేయాలి. ఇది జస్ట్ నోటిఫికేషన్ మాత్రమే, మీకు నోటిఫికేషన్కి
క్లియర్గా మీకు చూపించడం కోసమే ఈ నోటిఫికేషన్ అయితే చేస్తున్నాను. సో ఇదండి ఓవరాల్గా నోటిఫికేషన్ అయితే. ఇంకా చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి కొంతమందికి. 12వ తరగతిలో ఖాళీలు ఉన్నాయా? అవును, ఖాళీలు ఉన్నాయండి. ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు? అనాథలు మరియు అంటే ఫిమేల్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చండి. అండ్ సహాయం కొరకు ఎవరైనా సంప్రదించాలంటే స్థానిక కేజీబీవీకి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అక్కడ మీరు సెర్చ్ చేసి గూగుల్లో అప్లికేషన్ అయితే ఫిల్ చేసి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళని అడగండి. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది? అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు వివరాలు వెబ్సైట్లో ఉండవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎంపిక విధానం ఎలా ఉంటుంది? 10వ తరగతి లేదా గత తరగతులు మెరిట్ మార్కులు ఆధారంగా ఉంటుంది. మ్యాక్సిమం సీట్లు అయితే ఇస్తారండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే తక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి. సో ఈ మంచి నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోండి. ప్రాఫిట్ అంటే బెనిఫిట్ అయితే పొందండి. సో ఏప్రిల్ 10th అండి లాస్ట్ డేట్. కేజీబీవీ లాస్ట్ డేట్ వచ్చేసరికి April 10th అండి. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఏపీకి సంబంధించి గర్ల్స్కి సంబంధించి ఎవరైనా కానీ అప్లై చేయాలనుకుంటే కేజీబీవీ స్కూల్స్లో మీరు ఏప్రిల్ 10వ తేదీలోపు అప్లై చేసేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. ఇంకేమైనా అప్డేట్లు కానీ ఏమైనా చిన్న చిన్న మార్పులు కానీ ఏమైనా వస్తే మన ఛానల్లో పెడతాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఎందుకంటే ఎన్నో చేంజెస్ జరుగుతున్నాయి ఈ మధ్య, నోటిఫికేషన్లు చిన్న చిన్న చేంజెస్ అన్నీ జరుగుతాయి. సో అందుకోసం ముందుగానే ఇన్ఫామ్ చేస్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏదైనా అప్డేట్ కాగానే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.